ఈ లోకాన్ని స్థిరముగా శాశ్వతముగా లోక పర్యావరణాన్ని ఎన్విరాన్మెంట్ని తయారు చేసేది ధర్మం. ధర్మము అంటే మనల్ని పట్టి నడిపించేది, మనల్ని పట్టి ఉంచేది ఏదో దాని పేరు ధర్మం. Dharma means the essential law of the underlying conscious universe. Dharma effectively becomes the Hindu Paryayavachi of Mazhab. Then you have made a mistake altogether. మనం భౌతిక శాస్త్రంలో ఉన్న గురుత్వాకర్షణ శక్తి, గమన నియమాలు, ఇతర శక్తి నియమాలు చదువుతూ పెరిగాము. ఇవన్నీ మన ఊహకి అందేవి, కనిపించేవి, కొలతకు అందేవి. ఒక రాయిని పడేస్తే అది కిందకి పడుతుందని, ఉయ్యాలని లాగితే ఊగుతుంది అని తెలిసినవి. కానీ ఈ సృష్టిలో ఒకదానితో ఇంకొక దానికి పరస్పర అనుసంధానం ఉన్నప్పుడు కేవలం భౌతిక నియమాల వల్లనే సమతుల్యత నిలుస్తున్నదా? ఈ సృష్టి మొత్తానికి సమన్వయించేది ఒక భౌతిక నియమాలైనా? మన పూర్వీకులు అలా అనుకోలేదు. ఇంకా లోతైన విషయం ఉందని గ్రహించారు. అదే ధర్మం. ధర్మం అంటే ఈ సమస్త సృష్టిని పట్టి నడిపించే శాశ్వతమైన సనాతనమైన భౌతిక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక నియమాలు. ధర్మమే సృష్టికి మూలం, బీజం. మనం ధర్మంతో జీవిస్తే ప్రకృతితో పాటు జీవించినట్టు. అధర్మం వలన ఈ సంతులనం దెబ్బతింటుంది. అప్పుడు ప్రకృతి తుఫానులు, భూకంపాలు, వరదలు రూపంలో స్పందిస్తుంది. భౌతిక నియమాలలానే ధర్మానికి నిబంధనలు ఉంటాయి. దేశ, కాల, మాన, ఇతర పరిస్థితులతో మారుతూ ఉంటుంది. ఒక యోధుడి ధర్మం, సన్యాసి ధర్మం ఒకటి కాదు. ఒక సుదూర నక్షత్రం మీద ప్రభావం పడకుండా మనం వేలైనా కదపలేమని భౌతిక శాస్త్రమే చెబుతుంది. ప్రతిదీ ఒకదానితో ఒకటి అనుసంధానం అయి ఉంటుంది. ధర్మం అనేది మనం ఈ విశ్వస్పందనతో అనుసంధానం అయి ఉండడానికి ఒక విధానం. హిందూ మతం ఒక నమ్మకం కాదు, అది ఈ సృష్టి యొక్క మూలాన్ని అన్వేషించే గొప్ప విజ్ఞానం, శాస్త్రం.